నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఇది మన తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ప్రజల గురించే మాట్లాడాలి. ఏ డెసిజన్ తీసుకున్నా కూడా తెలంగాణ గురించే తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలు కానీ లేకుంటే ప్రపంచ దేశాలు కానీ రోజు రోజుకు అభివృద్ధి దిశలో ముందుకెళ్ళిపోతూ ఉంది. అక్కడ మీరు సర్వీస్ రోడ్లను చూడండి, చెద్దర వేయకుండా మనం బట్టలు తీసేసి పడుకోవచ్చు. మన వీపు మీద ఇంత ఇసుక రాయి కానీ దుమ్ము కూడా అంటనంత క్లీన్గా ఈరోజు పక్క దేశాల్లో ఉంటే, మన రాష్ట్రాల్లో మాత్రం మన దేశంలో మాత్రం మతాలు రాజకీయాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం లెక్కలు అనుకుంటూ కాలయాపన చేస్తూ ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? సిద్దిపేట జిల్లాలో ఆయన నరమెట్టలో రైతు ఉత్సవాలని ఓ చిన్నపాటి సభను పెట్టాడు. సరే, ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ప్రజలు ఉరికి రావాలి, ఆయన మాటలు మనం వినాలి అనుకుంటూ జనాలు కిటకిటలు ఆడాలి, జనాలు ఉరికి రావాలి. డబ్బులు ఇచ్చి కాదు, డబ్బులు ఇవ్వకుండా కూడా రావాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ గారు ఉన్నారు, బయటికి వచ్చిండు, ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పెట్టిండు. అక్కడ మోస్ట్లీ దగ్గర 15 నుంచి 16 లక్షల మధ్యలో జనం వచ్చిర్రు. వాళ్ళ డబ్బులు పెట్టుకొని ఇక్కడి నుంచి కాదు, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ప్రజలు ఆయన మాటలు వినడానికి సొంత కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీని వీడి రూల్స్ను దాటి లైన్లు దాటి జిల్లాలను దాటి వరంగల్కి వచ్చి ఆ సభని విని వాళ్ళు మళ్ళీ పోయిర్రు. గట్లుండాలి. ఒక నాయకుడు బయటకు వస్తున్నాడంటే జనాలు అసలు ఏం చెప్తాడు, ఏం విందామనేటట్టుగా కుతూహలాడుతూ పరుగులు తీసేటట్టుగా ఉండాలి. కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సభ పెడితే మనిషికి 1000 రూపాయలు ఇచ్చినా కూడా 10 నిమిషాలు కూడా కూర్చోలేదు అక్కడ. ఆయన ఏం చేస్తాడు? సిద్దిపేట అనేది అది హరీష్ రావు గడ్డ, అది హరీష్ రావు అడ్డ. అట్లాంటి గడ్డ మీద పోయి ఏమంటాడు? ఈ సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, మీకు మంత్రి పదవిని ఇస్తాను, నేను ఇక్కడ పామాయిల్ పెట్టకపోయేటోడిని, నాకు ఇంకా విభేదాలు ఉంటే, లేకుంటే నా కొడంగల్కే పట్టుకుపోయేటోడిని అనుకుని మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ పామాయిల్ని మొదటి నుంచి కొస వరకు ప్రాసెస్ చేపట్టిందే హరీష్ రావు గారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర కానీ పోషణ కానీ ఏది లేదు. వాళ్ళది ఎప్పుడు డెమాలిష్ చేసుడు తప్ప కన్స్ట్రక్షన్ చేసుడు రాదు. ఇప్పటిదాకా ఏది కూడా కాదు. అది అంతో కొంత హరీష్ రావు వల్లనే అయ్యింది తప్ప వీళ్ళతోటి కాలేదు. అయితే ఆడికి పోయి ఆ సభల మీద పామాయిల్ గురించి మాట్లాడాలి, పామాయిల్ని మనం ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, మనం ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి, వ్యవస్థను ఎట్లా బిల్డ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడాలి, ఎక్స్పోర్టింగ్ గురించి మాట్లాడాలి, ఫార్మింగ్ గురించి మాట్లాడాలి. అవన్నీ మాట్లాడాల్సింది పోయి ఆ స్టేజ్ ఎక్కి కూడా వచ్చిరాని మాటలు దేనికోసం ఏతులో దాకపోయి ఇంకేదో పట్టుకున్నట్టుగా ఉంది అక్కడ మాటలన్నీ. నేను ఎవరిని ఉద్దేశించి అంటలేను. నేను ఏమంటున్నా అంటే ఏతులు దాకా పోవడెందుకు? మనం అగిస్తాం మన రైతు బంధుని ఇచ్చే చేతనందుకు కావట్లేదు అంటే దమ్ము సరిపోవడం లేదా? లేకుంటే మీరే దివానేగాలని ఒప్పుకున్నారా? లేకుంటే ఏమన్నట్టుగా? ప్రతిసారి ఏ మంత్ వచ్చినా కూడా ఒకటి ప్రతి నెల 2 అంటారు, ప్రతి నెల 15 అంటారు, తర్వాత 22 అంటారు, 26 అంటారు. ఈ మంత్ కొసలో రైతు బంధు మీ అకౌంట్లో జమ అవుతుందని చెప్తారు. ఇన్ని ఏతుల మాటలు మాట్లాడి నిన్న సభ ఎక్కగానే నిన్న ఎకరం వరకే నేను రైతు బంధు ఇస్తా, తర్వాత ముచ్చట తర్వాత అంటే ఇక అట్లుంది కథ. మీకు చిన్న శాంపిల్ చూపెడతాయి. ఇక ఆయన మాటలిని సిద్దిపేట జనానికి షాక్ ఇచ్చిర్రబ్బా. మనిషికి 1000 ఇచ్చిండట. మీ కాలమొక్త రేవంత్ రెడ్డి మీటింగ్కి వస్తుండు, మీ దండం పెడతారని అంటే వచ్చిరాని మాటలు మాట్లాడుతూ ఉంటాడు, మొత్తం బజార్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు, మొత్తం గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు, పనికొచ్చే మాటలు ఏ ఒక్కటి కూడా మాట్లాడు మనిషి. మేము రామనుకొని తెగే చెప్తా ఉంటే అమ్మ మీకు కాలు పట్టుకుంటామ్మా, 1000 రూపాయలు ఈరోజు కూలి దక్కిందని చెప్పుకొని అనుకుంటూ ఆ యొక్క ప్రజల్ని కాళ్ళలో వేలులో పడి 1000 రూపాయలు ఇచ్చి ప్రజల్ని ఆడ దాకా తీసుకొచ్చారు. తీసుకొస్తే మరి ఆయన ఏదైనా మంచిగా మాట్లాడితే విందామని ఆడ కూర్చున్నారు వాళ్ళు 10 నిమిషాలు. ఇక రేవంత్ రెడ్డి మొదలుపెట్టిండు, గత ప్రభుత్వం అట్లా చేసింది, మేము ఇట్లా చేసినాం అనగానే వీడు మళ్ళీ మొదలుపెట్టిండు. నాయన ఉండు కన్నా వీని 1000 రూపాయలు వీనికి అయితే అవసరమైంది, ఇంకో 50, 100, 500 ఇంకో కలిపి ఇచ్చేపోదాం, కానీ వీని మాటలు వినడానికి మనం సిద్ధంగా లేమనుకుంటూ ఆ నుంచి వెళ్ళిపోయారు ప్రజలందరూ కలిసి. ఆ విజువల్ని చూపెడతాను ఒక్కసారి మీరే చూడండి. ఇది రేవంత్ రెడ్డి సభ. ఇది ఎడిటింగో లేకుంటే గ్రాఫిక్కో లేకుంటే ఏఐయో ఏది కాదు, డిట్ ఒరిజినల్ వీడియో విత్ ఫోన్లో తీసింది. మీరే చూడండి జనాలు ఎట్లున్నారో, కిటకిటలు ఆడుతున్నారు మొత్తం. ఇంత గ్యాప్ లేదు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే. ఇసుకేస్తే రాలినంత జనం వీళ్ళంతా, మొత్తం కుర్చీ ఖాళీలు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు. ఘోరం. ఆఫ్టర్ ఆల్ ఒక వార్డ్ మెంబర్ మీటింగ్ పెట్టినా దీనికి డబుల్ మంది వస్తారు. ఇట్లా ఇంకోటి చూపెడతారు చూడండి. ఇక అది భలే ఉంటుంది. ఇక వీని మాట్లాడద్దు ఈరోజు అనుకుంటూ
ఇక మీరే చూడండి, వెళ్ళిపోతూనే ఉన్నారు జనాలు. మీటింగ్ అసలు స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు కూడా కాలే, జనాలు పోతూనే ఉన్నారు. చూసిర్రా ఇక గిట్లా ఇట్లుంది రేవంత్ రెడ్డి యొక్క క్రేజ్. ఊకూకనే రాలే బిడ్డ కూసున సీటు, ఎదిరించుకుంటూ వచ్చినరా ఒక్కొక్క మెట్టు. ఇగో గిట్లా రేవంత్ రెడ్డి యొక్క మెట్టు గట్టు బొట్టు ఇక ఇట్లుంది వ్యవహారం అన్నట్టు. సో క్రేజ్ ఉంది. మనమంటే పడి చచ్చిపోయే జనాలు ఉన్నారని నువ్వు చెప్పొద్దు, జనాలు చెప్పాలి. అరే ఎక్కడ దాకెందుకబ్బా, రజతోత్సవ సభ జరిగితే కురుక్షేత్ర యుద్ధంలో ఏ విధంగా జనాలు కదిలి వచ్చారో ఆ విధంగా జనాలు కదిలొచ్చి ఆ యొక్క రజతోత్సవ సభని బ్రహ్మాండమైన సభను తీర్చిదిద్ది హైట్రిక్ కొట్టి ప్రపంచ దేశాల్లోనే ఎవరు కూడా ఇంతమంది హాజరు కాలేని స్థాయిలో నుంచి రాష్ట్రం 4 నుంచి 15 లక్షల నుంచి 16 లక్షల మధ్య జనాలు వచ్చి ఆ యొక్క సభని హైలైట్ చేసి పోయిర్రు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మధ్య జనాలు రాకుండా అడ్డుకోవడానికి బస్సులు పెట్టిర్రు, జనాలు రాకుండా మీటింగ్ అయిపోయిందని రివర్స్ పంపించే కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలు మీ కేసీఆర్ని చూడాలనుకుంటూ ఉరికి పోయిర్రు, నడుచుకుంటూ పోయిర్రు, పరిగెత్తుకుంటూ పోయిర్రు. గది అది ఒక నాయకుడి క్రేజ్ అంటే, అది నాయకుడి లక్షణం అంటే, అది తెలంగాణ సాధించిన ఆ యొక్క మహోన్నతుడి యొక్క చరిత్ర అంటే గది. మరి మన చరిత్ర బ్యాగులు మోసిన చరిత్ర, మన చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి అగెనెస్ట్ చరిత్ర, తెలంగాణ ఏర్పడకుండా సర్వనాశనం కావాలనే చరిత్ర. అట్లాంటి చరిత్ర ఉన్నప్పటికీ రోజు రోజు నీ మాటలకి జనాలు మితిమీరి తెలివిబారిర్రు. అయిపోయింది నీ పని. ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు అర్థమవుతుందో లేదో, మీ పని అయిపోయింది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, అయిపోయింది. నువ్వు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టు, నీ నియోజకవర్గంలో నువ్వే గెలవవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మీరు చూడండి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు గట్టెక్కుడు ఆ భగవంతుడికే ఎరగాలే. వీళ్ళకంత సీన్ లేదు, సినిమా లేదు. ఏమంటాడు మనిషి, సభ మీద రైతు బంధుని రైతు భరోసాని 9,000 కోట్ల రూపాయలు జమ చేశాం, బడ్జెట్లో మాట్లాడాం, ఇక ఆ డబ్బులు మీకు అకౌంట్లో కొడుతున్నట్టే. మీరు చిన్న లాజిక్ అర్థం కావాలి. మరి పోయిన సంవత్సరం ఎటుపోవాలి, యాసంగి పంట రైతు బంధు ఎటుపోవాలి. ఇప్పుడు ఇది వేసేది వానాకాలంకి సంబంధించింది, వేసేస్తాడు. కేసీఆర్ ఏం చేసిండు, ఆయన పంటకి అంటే తొలకరి జల్లులు పడ్డప్పుడు లేకుంటే నారుమళ్ళు పోసుకునేటప్పుడు ఆయన రైతు బంధు చేసి ప్రజలకు చేయూత సాయాన్ని అందించే కార్యక్రమం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు, ఓట్లకు మధ్య రేవంత్ రెడ్డి మాత్రమే ఆయన డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏ ఓట్లు లేవు కదా, మొన్నటిదాకా 22వ తారీఖు రోజున ఇక వద్దంటే కూడా అకౌంట్లో పట్ట రైతు బంధు పడుతూనే ఉంటుంది అని చెప్పిండు. తర్వాత ఏమన్నాడు, 1 ఎకరానికి ఇప్పుడు ఇస్తా, 45 రోజుల తర్వాత 2 ఎకరాలకి 3 ఎకరాలకి అట్లా 3వ విడతలు పెట్టుకుంటా పోదాం అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. సో రేవంత్ రెడ్డిని మళ్ళీ గెలిపేయడానికి వాడు సిద్ధంగా లేడు. ఏమంటాడు, సిద్దిపేటలో గెలిపియండి అంటే అది సిద్దిపేట ఆషామాష గడ్డ కాదు. రేవంత్ రెడ్డి నీ కొడంగల్లో వచ్చి హరీష్ రావు నిలబడ్డా అక్కడ హరీష్ రావు గెలుస్తాడు తప్ప నువ్వు గెలవవు. అంత క్రేజ్ ఉంది ఆయనకి. ఆయన మాట్లాడితే ఒక్కొక్కరు చివరి వరకు వినేంత అభిమానులు ఉన్నారు ఆయనకి. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చెరువులు ఎలా తలపిస్తున్నాయి చూడండి. ఎండాకాలంలో కూడా మొత్తళ్ళు పడి పరవశించేలాగా కనబడతా ఉన్నాయి యొక్క మత్తళ్ళు. ఆ పరిస్థితులు అట్లున్నాయి. ఈరోజు ఎక్కడ నీళ్ళు ఏడాదాకా తీసుకొచ్చారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన వహించినందుకు ఆయన వంతు పాత్ర ఆయన పోషించడం బ్రహ్మాండంగా. ఈరోజు హరీష్ రావు గారు ఏ నియోజకవర్గంలోకి వచ్చి నిలబడ్డా కూడా జనాలు బ్రహ్మరథం పడతారు. ఆడదాకేందుకు నీ నియోజకవర్గంలో వచ్చి ఆయన నిలబడినా ఆయనకు ఓటేసి గెలిపిస్తారు. నీ రైట్ హ్యాండ్ కూడా సైతం నిన్ను వీడిపోయింది కదా, ఆయన కూడా వెళ్ళి ఆయనకే ఓటేసారు తప్ప నీకు మాత్రం వేయడు. ఈ ఓవరాల్ వీడియోలో నీకు అర్థం కావాల్సింది ఒక్కటే, అక్కడ సభ దేన్ని ఉద్దేశించిందంటే ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ గురించి సంబంధించింది. సరే రైతు ఉత్సవాలు అయితే రైతుల గురించి మాట్లాడాలి, లేకపోతే ఫామ్ ఆయిల్ గురించి ఓపెనింగ్ అయితే ఉంటే ఫామ్ ఆయిల్ గురించి మాట్లాడాలి. అంతేగాని మళ్ళీ గత ప్రభుత్వం మీద మళ్ళీ రైతు బంధు ఆ టైంకి ఇస్తాం ఈ టైంకి ఇస్తాం ఊరిస్తూ జనాలని
కాలయాపన చేస్తే గిట్లనే ఉంటుంది. ఎవ్వరు కూడా నీ మాట వినడానికి సిద్ధంగా ఉండరు. నువ్వు ఖాళీ కుర్చీలకు మాట్లాడుకున్నావు, ఏం లాభం? ఏం లాభం వచ్చింది? నీ వల్ల ఏమైనా ఒరిగిందా? నీ వల్ల ఏదైనా అయ్యిందా అంటే గాడిది గుడ్డు గుండు సున్నా తప్ప నీ వల్ల అయ్యేది ఉండదు, ఆ సచ్చేది కూడా ఉండదు అని క్లారిటీ అర్థమైపోయింది. మీకు ఒకటే అర్థం కావాలి, ఈ ఏతుల మాటలు వినలేక జనాలు వెళ్ళిపోయారు. అబ్బా సాప్సిగా చెప్పాలంటే ఏతుల మాటలు వినలేక జనాలు వెళ్ళిపోయారు. అయిపోయింది సార్ గారి పని, ఖేల్ కథం దుకాణా బంద్ అయితే చూడండి.